హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్లా ఐడియాస్. ఇప్పటివరకు మనం నానో బనానాని ఉపయోగించి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో డిఫరెంట్ స్టైల్స్లో ఫొటోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎన్హాన్స్ ఎలా చేయాలి, పోస్టర్స్ ఎలా చేయాలి అని చేసాము. కానీ చాలా మంది నన్ను ఒక డౌట్ అడుగుతారు, మనకి తెలుగు డిజైన్స్ క్రియేట్ చేయాలంటే ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరికేసింది. ఇప్పటి నుంచి మనం నానో బనానా ప్రోని ఉపయోగించి మీకు నచ్చిన లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్లోనైనా విత్ ఇన్ మినిట్స్లో మనం థంబ్నెయిల్స్, పోస్టర్స్, ఇన్విటేషన్స్, లోగోస్ అన్ని పర్ఫెక్ట్గా స్టైలిష్గా తయారు చేయొచ్చు. ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా చేయాలో నేర్పిస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ గ్రూప్లో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే శ్యామ్లా ఐడియాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. నానో బనానా ప్రో అనేది మనకి ఇప్పుడు చాలా వెబ్సైట్స్లో వచ్చింది. నేను జెమినీ ఏఐలో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చెప్తున్నాను. నేను గూగుల్కి వెళ్ళి జెమినీ ఏఐ అని సెర్చ్ చేశాను. నాకు జెమినీ ఏఐ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది, జెమినీ ఏఐ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఈ 3 ప్రో అని కనిపిస్తుంది కదా. ఇన్ కేస్ మీ దాంట్లో ఫాస్ట్ అని ఉంటే మీరు 3 ప్రో అప్డేట్ అవ్వండి. ఓకే, ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని కనిపిస్తుంది. ఈ క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను థంబ్నెయిల్ ఒక కుకింగ్ థంబ్నెయిల్ ఒకటి చేస్తున్నాను. దానికి ఫస్ట్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. నాకు ఇట్లాగా నోరూరించే చింతకాయ చేపల పులుసు చేయాలి, సో బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇట్లా ఉండాలి అని. ఇన్ కేస్ మీకు అలా ఇవ్వడం తెలియలేదు అంటే నార్మల్గా అయినా సరే మీరు ఇవ్వండి. ఇక్కడ స్పీకర్ కూడా ఉంటుంది, ఆ స్పీకర్ ఆన్ చేసి కూడా మనం ఇవ్వచ్చు. సో ఇప్పుడు నాకు థంబ్నెయిల్ అనేది నేను తెలుగులో కావాలి అని చెప్పాను, తెలుగు ఫాంట్లో. సో నాకు తెలుగులో థంబ్నెయిల్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇదిగోండి, నాకు తెలుగులో థంబ్నెయిల్ అనేది రెడీ అయింది. నేను ఇచ్చిన ప్రాంప్ట్ నీట్గా ఇస్తే మనకి ఇలాగా బ్యూటిఫుల్ థంబ్నెయిల్స్ తెలుగులో రెడీ అయిపోతుంది. కేసు నాకు కొన్ని ఫొటోస్ ఇస్తాను. నేను ఇప్పుడు నా ఫోటో ఇచ్చి వాళ్ళని నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఇక్కడ కొంతమంది హీరోస్ ఇమేజెస్ ఇచ్చాను. సో వీళ్ళందరినీ నేను అలా ఇమేజెస్ ఇచ్చి వీళ్ళని చేంజ్ టు మహాభారత క్యారెక్టర్స్ అని ఇచ్చాను. ఇక్కడ జస్ట్ నేను ప్రాంప్ట్లో చేంజ్ టు మహాభారత క్యారెక్టర్స్. నేను ఇక్కడ చూడండి ఒక 5 హీరోస్ ఇమేజెస్ అనేవి ఇచ్చి వాళ్ళని మహాభారతం క్యారెక్టర్స్లో లాగా ఇమ్మని చెప్పి నేను క్లిక్ చేశాను. సో చూసారు కదా, నాకు ఇక్కడ క్యారెక్టర్స్తో ఇమేజ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరి ఫేస్ కూడా ఎక్కడ చిన్న చేంజ్ కూడా లేదు. ఓకే, మనకి 5 క్యారెక్టర్స్ ఇచ్చాను కదా, 5 మహాభారత క్యారెక్టర్స్తో అర్జున క్యారెక్టర్, భీమ క్యారెక్టర్ అదే తీసుకొని ఆ క్యారెక్టర్స్ని రిఫరెన్స్గా తీసుకొని నాకు ఇమేజ్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చింది. అలాగే ఇన్ కేస్ నాకు క్రికెటర్స్ లాగా చేంజ్ అవ్వాలి, క్రికెటర్స్ అన్న నేను ఇక్కడ రీప్లేసెస్ ఇండియన్ క్రికెటర్స్ అన్నాను. సో సేమ్ ఇమేజ్ నేను ఇచ్చి రీప్లేసెస్ ఇండియన్ క్రికెటర్స్ అన్నాను. చూడండి, నేను ఇక్కడ ఇవ్వగానే వాళ్ళు ఇండియన్ క్రికెటర్స్ కింద చేంజ్ అయిపోయారు. ఇందాక ఇచ్చిన క్యారెక్టర్స్ సేమ్ ఈ ఇమేజ్ని రిఫరెన్స్గా తీసుకొని నాకు ఇక్కడ ఇండియన్ క్రికెటర్స్ కిందకి చేంజ్ అయిపోయాను. సో ఇట్లాగా మన ఇమేజెస్ మనం ఇచ్చినా కూడా వాటితో మనం ఇలాగ డిఫరెంట్ క్యారెక్టర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఆల్రెడీ మనం నానోని యూజ్ చేసాము, బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుందన్నమాట. అలాగే మనం ఏదైనా మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి, లోగోస్ క్రియేట్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు ఒక లోగో క్రియేట్ చేయాలి. లోగో క్రియేట్ చేయడానికి నేను ఒక లోగో అనేది నేను శ్యామ్లా ఐడియాస్ లోగో అనేది నాకు కావాలి. క్రియేట్ శ్యామ్లా ఐడియాస్ లోగో ఇన్ తెలుగు అన్నాను. తెలుగు TELU తెలుగు అని చెప్పి టైప్ చేయాలి. నేను ఇక్కడ ఒక లోగో అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, శ్యామ్లా ఐడియాస్ సృజనాత్మక పరిష్కారాలు. నాకు ఇక్కడ ఒక లోగో అనేది ప్రిపేర్ అయిపోయింది. సో మీరు ఇంకా కొంచెం ప్రాంప్ట్ అనేది నీట్గా ఇస్తే మనకి ఎట్లాగా కావాలి, ఎంబోస్ లుక్తో కావాలా, 3Dతో కావాలా, ఎలా కావాలి అని చెప్తే అలాగే ఇస్తుంది. నేను ఇక్కడ చూసారు కదా, క్రియేట్ శ్యామ్లా ఐడియాస్ లోగో ఇన్ తెలుగు, జస్ట్ అదొక్కటే ఇచ్చాను. సో అది రిఫరెన్స్గా తీసుకొని మనకి తెలుగులో కూడా లోగో అనేది ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట. నేను ఇప్పుడు ఒక ఇన్విటేషన్ కార్డ్, మనకి ఇన్విటేషన్ కార్డ్ ఇప్పుడు మనం గృహప్రవేశం వీటికి ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేస్తాం కదా. సో నేను ఇక్కడ ఇన్విటేషన్ కార్డ్స్ని ప్రిపేర్ చేయడానికి ఒక మ్యాటర్ అనేది ఇచ్చానమాట. నేను ఇంకోండి ఇక్కడ వెంకటేశ్వర వారి సౌభాగ్య గృహప్రవేశ
వెంకటేశ్వర వారి గృహప్రవేశ ఆహ్వానం, సుముహూర్తం, వేదిక, విందు ఇట్లాగా డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. తెలుగులోనైనా ఇవ్వండి, ఇంగ్లీష్‌లోనైనా. తెలుగులో ఇస్తే కొంచెం ఇంకా మనకి ప్రాంప్ట్ కరెక్ట్‌గా వస్తుందనమాట. సో, నేను ఇక్కడ చాట్‌జీపీటీని యూజ్ చేసి ప్రాంప్ట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ప్రాంప్ట్‌ని తెచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను జస్ట్. సో, ఇది చూడండి మనకి తెలుగులో ఎంత బాగా ప్రిపేర్ అయిందో. ఎక్కడ మిస్టేక్స్ కూడా లేవు. ఒక చిన్న మిస్టేక్ కూడా లేకుండా మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏమన్నా మనకి కొంచెం దీంట్లో ఏమన్నా డీటెయిల్స్ మిస్ అయినా కూడా వీటికి చేంజ్ చేయమని చెప్పి, ఇప్పుడు నాకు ఇక్కడ వెంకటేశ్వర కాదు, రీప్లేస్ వెంకటేశ్వర యాజ్ రామాలయ్య అంటాను. సో, వెంకటేశ్వర అని కాదు, వెంకటేశ్వర ప్లేస్‌లో రీప్లేస్ చేసి దాన్ని రామాలయ్య అని చెప్పి పెట్టాలి అని చెప్పి అన్నాను. ఇలా మనకి ఇన్విటేషన్స్ కావాలి అన్నా, పోస్టర్స్ కావాలి అన్నా, థంబ్‌నెయిల్స్ కావాలి అన్నా, లోగో కావాలన్నా, ఎస్పెషల్లీ మనం తెలుగులో ఏమైనా ప్రిపేర్ చేయాలన్నా కూడా మనకి ఈ నానో బనానా ప్రో అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే మీరు ఇన్ఫోగ్రాఫిక్స్, సో నేనిప్పుడు ఇది ప్రిపేర్ అయ్యేలోపు ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఆన్‌లైన్ క్లాస్ రూల్స్‌కి రిలేటెడ్ ఇన్ఫోగ్రాఫిక్ ఇట్లా నేను ఆన్‌లైన్ క్లాస్ రూల్స్‌కి ఇన్ఫోగ్రాఫిక్స్ ప్రిపేర్ చేయమని చెప్పి మ్యాటర్ ఇచ్చాను. ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర ప్లేస్‌లో రామాలయ్య అని వచ్చింది కదా మనకి. సో, ఇట్లా మనం ఏమైనా చేంజెస్ కూడా ఇక్కడ ఏమైనా చేంజ్ అయింది, అక్కడ చేంజెస్ చేయమని చెప్తే అది చేంజ్ అవుతుందనమాట మనకి. సో, చూసారు కదా ఎన్ని మినిట్స్‌లో మనకి ప్రిపేర్ అయిపోయింది ఇది. ఒక్క 1 మినిట్‌లో మనకి ఇన్విటేషన్స్ ప్రిపేర్ అయిపోతున్నాయి, లోగోస్ ప్రిపేర్ అయిపోతున్నాయి, ఇమేజెస్ ప్రిపేర్ అవుతున్నాయి, ఫేస్ డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా థంబ్‌నెయిల్స్ ప్రిపేర్ అయిపోతున్నాయి. అది కూడా తెలుగులో ప్రిపేర్ అవుతున్నాయి. సో, తెలుగులో మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ నాకు ఇన్ఫోగ్రాఫిక్ కూడా. సో, ఈ రేషియోలో వచ్చింది. ఒకవేళ ఆన్‌లైన్ క్లాసెస్ నియమాలు. ఇన్ కేస్ నాకు వర్టికల్‌గా కావాలి, ఏ రేషియో కావాలి అంటే ఆ రేషియోని మెన్షన్ చేస్తే మనకు ఆ రేషియోలో కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇన్ కేస్ నాకు 9:6లో 16లో కావాలి, 16:9 రేషియోలో కావాలి, ఏ రేషియోలో అని మెన్షన్ చేస్తే ఆ రేషియోలో కూడా మనకొస్తుంది. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ఇచ్చి దాన్ని నేను ఒక వర్డ్ మ్యాప్ లాగా నాకు కావాలి. నేను ఇప్పుడు ఒక తాజ్‌మహల్ ఇమేజ్ ఇచ్చాను. సో, హిస్టారికల్ మ్యాప్ అనేది నాకు దాని హిస్టరీ గురించి తెలియాలి అనుకోండి. సో, నేను ఇక్కడ ఒక తాజ్‌మహల్ ఇమేజ్ ఇస్తున్నాను. సో, నాకు హిస్టరీ మ్యాప్ అనేది దాని హిస్టరీ నాకు తెలీదు. డీటెయిల్ హిస్టరీ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ హిస్టరీ మ్యాప్ అని చెప్పి నేను టైప్ చేశాను ఇక్కడ. సో, ఇట్లా నేను టైప్ చేయగానే నాకు ఒక 1 మినిట్‌లో చూడండి హిస్టరీ తాజ్‌మహల్ హిస్టరీ మొత్తం ఇక్కడ ఏదైతే ఉంటుందో హిస్టరీ మ్యాప్ అడిగాను కదా. యమునా రివర్, తాజ్‌మహల్ కన్‌స్ట్రక్షన్ ఎప్పుడైంది, 1632లో జరిగింది, ఎంపరర్ ఎవరు, ఇక్కడ దీని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఆగ్రా ఫోర్ట్, హిస్టారిక్ గార్డెన్. సో, ఇట్లాగా మనకి ఇట్లా మ్యాప్ అనేది క్రియేట్ అయిందనమాట. సో, మనకి నానో బనానా ప్రోని యూజ్ చేసుకొని మనం ఇలా థంబ్‌నెయిల్స్, లోగోస్, ఇన్ఫోగ్రాఫిక్స్, మ్యాప్స్, మన పిల్లలకి కావాల్సిన నోట్‌బుక్‌లోది మీరు ఇన్ఫర్మేషన్ జస్ట్ పిక్ తీసుకొని ఇక్కడ ఇచ్చినా కూడా ఆ ఇన్ఫర్మేషన్‌తో మైండ్ మ్యాప్ క్రియేట్ చేయమన్నా కూడా మనకు మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేస్తుంది. ఫార్ములాస్‌కి రిలేటెడ్ ఫార్ములాస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుగా బోర్డు మీద పిక్చర్స్ అనేవి. సో, ఇలా అన్నీ కూడా మనకి ఇందులో ఓన్లీ వన్ టూన్‌లో మీకు ఎటువంటి డిజైనింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా మనం ఈజీగా ఇక్కడ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.